ప్రతి పేదవాని ఇంటికి నాణ్యమైన విద్యుత్ అందించాలనే లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. మంగళవారం రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్లో రూఫ్ టాప్ సోలార్ ఎనర్జీ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలోనే అధిక సామర్థ్యంతో ప్రేయర్ ఎనర్జీ సంస్థ సోలార్ ఎనర్జీని అందిస్తుందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతి పేదవాడి ఇంటికి నాణ్యమైన విద్యుత్ అందించాలనే లక్ష్యంతో పాలన సాగిస్తున్నారని తెలిపారు. సోలార్ ఎనర్జీలో నిరంతరాయంగా విద్యుత్ అందించే ఏకైక సంస్థ ప్రేయర్ ఎనర్జీ సంస్థ అని తెలిపారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు పవన విద్యుత్, సోలార్ విద్యుత్తుతోనే కాలుష్యాన్ని అరికట్టవచ్చునని అన్నారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ప్రజల జీవన పరిమాణం మెరుగుపడిందని తెలిపారు. ప్రతి ఇంట్లో ఫ్యాన్, ఏసీ, ఫ్రిడ్జ్ తదితర వస్తువులు సర్వసాధారణమయ్యాయని అన్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్ బిల్లులు చెల్లించేందుకు పేద ప్రజలకు పెనుభారంగా మారిందని అన్నారు. 10,000 రూపాయలు, 12,000 రూపాయలు విద్యుత్ బిల్లులు చెల్లించే వినియోగదారులు సోలార్ ఎనర్జీని వినియోగించడం ద్వారా కేవలం 3,000కు విద్యుత్ బిల్లులు తగ్గించవచ్చునని అన్నారు. ఈ సోలార్ ఎనర్జీ ప్లాంట్ వల్ల రాయలసీమ ప్రాంతంలో నిరుద్యోగులకు ఉపాధి కలుగుతుందని తెలిపారు. మేడ్ ఇన్ ఇండియా మాదిరిగానే మేడ్ ఇన్ ఆంధ్రాను ప్రోత్సహించాలని అన్నారు. ఎండలు, వెలుతురు ఎక్కువగా ఉండే మన ప్రాంతాల్లో సోలార్ ఎనర్జీకి అన్ని రకాలుగా సౌకర్యంగా ఉంటుందని అన్నారు. భవిష్యత్ తరాలు సోలార్ ఎనర్జీపైనే ఆధారపడతాయని పేర్కొన్నారు. ప్రేయర్ ఎనర్జీ మేనేజింగ్ డైరెక్టర్ సౌరభ్ మార్ధా మాట్లాడుతూ సౌర విద్యుత్ ఉత్పత్తి వేగవంతం చేయడానికి రాజమండ్రిలో ప్రేయర్ ఎనర్జీ రూఫ్ టాప్ సోలార్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ప్రారంభించినట్లు తెలిపారు. 8,500 కంటే ఎక్కువ మంది కస్టమర్లు, 95 మెగావాట్ కంటే ఎక్కువ సామర్థ్యంతో ప్రేయర్ ఎనర్జీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అగ్రశ్రేణి సోలార్ కంపెనీగా స్థిరపడిందని అన్నారు. ఈ కంపెనీ ఇటీవల సోలార్ రంగంలో భారతదేశ వ్యాప్తంగా 6వ ర్యాంకును పొందిందని తెలిపారు. బ్రిడ్జ్ టు ఇండియా నివేదిక ప్రకారం నివాస సౌర పరిష్కారాలలో మార్కెట్ లీడర్గా నిలిచిందని తెలిపారు. విస్తృత సౌర విద్యుత్ సరఫరాను ప్రోత్సహించడానికి దాని నిబద్ధతను బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. కరీంనగర్, విశాఖపట్నం, విజయవాడల్లోని తమ కేంద్రాలు విజయవంతంగా పనిచేస్తున్నాయని తెలిపారు. రాజమండ్రి ఎక్స్పీరియన్స్ సెంటర్ సందర్శకులకు సౌర సాంకేతికతను అన్వేషించడానికి ఆచరణాత్మక అవకాశాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. చిన్న నగరాలు మరియు పట్టణాలలో సౌర విద్యుత్ శక్తిని స్వీకరించడాన్ని ప్రోత్సహించే ప్రభుత్వ ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్ట్ బిజ్లీ యోజన పథకం క్రింద సబ్సిడీ అందిస్తుందని వివరించారు. ప్రేయర్ ఎనర్జీ సౌర విద్యుత్ రంగంలో ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తూనే ఎక్కువ మంది ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు దోహదపడుతుందని అన్నారు. ప్రేయర్ ఎనర్జీ డైరెక్టర్ రాధికా చౌదరి మాట్లాడుతూ మా సౌరశక్తి పరిష్కారాలను రాజమండ్రి ప్రజలకు దగ్గరగా తీసుకురావడానికి సంతోషిస్తున్నట్లు తెలిపారు. పారదర్శకత మరియు నాణ్యతను నిర్ధారించడం ద్వారా ర్యామ్కి ఎన్విరో ఇంజనీర్స్ లిమిటెడ్, కోస్టల్ వేస్ట్ మేనేజ్మెంట్ లిమిటెడ్, నాగ హనుమాన్ అగ్రో ఆయిల్స్, హెచ్పిసిఎల్, ఐఓసిఎల్, సాయి శక్తి క్రాఫ్ట్ పేపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి ప్రముఖ సంస్థలతో చేతులు కలిపి సహగృహ వాణిజ్య వినియోగదారులకు ఉత్తమ సేవలు అందిస్తున్నామని వివరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రేయర్ ఎనర్జీ ఫౌండర్ సౌరభ్ గారు ఇక్కడ ఉన్నారు, అలాగే కో ఫౌండర్ రాధిక గారు ఇక్కడ ఉన్నారు. వారి సారథ్యంలో ఇవాళ భారతదేశంలోనే అధిక సామర్థ్యంతో సౌర విద్యుత్తుని ప్రతి ఇంటికి అందించాలని లక్ష్యంలో ఏర్పడిన సంస్థ, ఇవాళ లీడింగ్ సంస్థ. ఏదైతే ప్రధానమంత్రి గారి ఆశయం ప్రతి పేదవాడి ఇంటికి ఉచితంగా కరెంట్ అందాలనేది ఆయన లక్ష్యం. మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు అయితే ఏనాడో సంస్కరణ తీసుకొచ్చి విద్యుత్ రంగంలో భారీగా సంస్కరణ తెచ్చి అవాంతరాలు లేని నిరంతరం విద్యుత్ అందేలాగాను, క్వాలిటీ విద్యుత్ అందేలాగా చేయటం, సామాన్యుడికి అందుబాటులో ధరలు ఉండాలి, ధరలు తగ్గేదానికోసం సౌర విద్యుత్తుని, పవన విద్యుత్తుని వారు ఏనాడో ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఇవాళ రాయలసీమలో చాలా పెద్ద ఎత్తున సౌర విద్యుత్ ప్రాజెక్టులు వస్తూ ఉన్నాయి.
దానికి మించి ఇంటింటికి అనేది వాళ్ళ ప్రధానమంత్రి గారి ఆలోచన విధానంలో ఇంటింటికి సబ్సిడీ మీద కరెంట్ అందాలి, మిగిలిన కరెంటు విద్యుత్ సంస్థలకు ఇచ్చి వాడు ఇంకా కొంత లాభసాటిగా ఉండేలాగా చేయాలనేది. దానివల్ల వాళ్ళు ప్రోత్సహిస్తుంది, ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తుంది, సబ్సిడీ ఇస్తుంది. ఆ సబ్సిడీని ఉపయోగించుకొని ప్రతి పేదవాడు కట్టే ప్రతి ఇంటికి కూడా ఇంటికి సరిపడా కూడా కరెంటు ఉత్పత్తి చేయాలనే లక్ష్యంలో ఈ సంస్థ ఏర్పాటైంది. వీరు అత్యాధునిక పరికరాలు, వాళ్ళ ఒకప్పుడు రేట్లు ఎక్కువ ఉండేవి, ఈ సౌర పలకాల రేట్లు ఎక్కువ ఉండేవి, ఇవాళ తగ్గుతూ ఉన్నాయి. రాబోయే జనరేషన్లో బొగ్గు ఆధారితం కానీ ఇవన్నీ తగ్గిపోతాయి. బొగ్గు ఆధారిత పరిశ్రమలు తగ్గిపోయి కాలుష్యాన్ని తగ్గిపోయేదానికోసం కార్యాచరణలో ముందుకు సాగబోతున్నాం. దాంట్లో స్టోరేజ్ పవర్ స్టోరేజ్ అనేది ప్రధానమైన సమస్య, దానివైపు కూడా దృష్టి సారిస్తూ ఉన్నారు. ఇవాళ మనకి రాయలసీమలో పెద్ద ఎత్తున సౌర విద్యుత్ కేంద్రాలు వస్తూ ఉన్నాయి, పవన విద్యుత్ కేంద్రాలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మనకి బొగ్గు కొరత ఏర్పడుతుంది, బొగ్గు వల్ల కాలుష్యం ఉంది, దాన్ని తగ్గించాలని, పూర్తిగా తగ్గించాలని. అందువల్ల ఎక్కడికక్కడే లోకలైజ్డ్ అవ్వాలని వ్యవసాయ రంగంలో సోలార్ను ప్రోత్సహిస్తూ ఉన్నాం. గ్రామీణ అవసరాలకు సరిపడా కూడా ఇవాళ అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా సోలార్ పవర్ తయారు చేసుకొని గ్రిడ్కి అనుసంధానం చేయాలనే లక్ష్యంలో మనం ముందుకెళ్తున్నాం. ఇవాళ ఫ్రేయర్ ఎనర్జీ లీడింగ్ రూప్ టాప్ సోలార్ కంపెనీ ఇవాళ ఎప్పటి నుంచో నడుస్తున్నాయి, కానీ అనుకున్నంత ప్రోత్సాహం రాలా. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహాలు ఇస్తున్నాయి. మ్యాక్సిమం మనందరం కూడా వాడుకుంటే రేట్లు తగ్గిపోతాయి, బిల్లుల భారం తగ్గిపోద్ది. రాబోయే ఎప్పుడైతే పవర్ సప్లై పెరుగుతుందో ధరలు తగ్గాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు విద్యుత్ శక్తి రేట్లు టారిఫ్ తగ్గాలనే లక్ష్యంలో ఇదొక భాగం, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నా. ప్రేయర్ ఎనర్జీ సర్వీస్ మెయిన్, ఎక్కడైనా సరే సర్వీస్ మెయిన్, ఇన్వర్టర్లు కానీ అవన్నీ కూడా ఫెయిల్యూర్ కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గ్రిడ్కి అనుసంధానం అయినప్పుడు కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి, వాటిని అధిగమిస్తూ ముందుకెళ్ళాలంటే సర్వీస్, ఏ సంస్థ అయినా ఎక్కడైతే సర్వీస్ ఇస్తారో ఆ సంస్థ వెళ్తుంది, చక్కగా నడుస్తుంది. ఎందుకంటే ఇవాళ కాలం మారింది, చిన్న సామాన్యుడి ఇంట్లో కూడా ఒక ఫ్రిడ్జ్ ఉంటుంది, ఎయిర్ కూలర్ ఏసీ పెట్టుకునే దశకు వచ్చాము మనం కూడా. ఇవాళ టిట్కో ఇళ్ళకి వెళ్తే ఏసీలు ఉంటా ఉన్నాయి, వ్యాంబే ఇళ్ళకి వెళ్తే ఏసీలు ఉంటా ఉన్నాయి, ఫ్రిడ్జ్లు ఉంటా ఉన్నాయి. అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపడతా ఉంది, కానీ వాళ్ళకి అందుబాటులో ఉన్న జీవన ప్రమాణాలు మెరుగుపడటం కోసం ఖర్చులు తగ్గాలి. ఖర్చులు తగ్గడం అంటే కరెంటు బిల్లు కూడా ఒక పన్నేతర దాంట్లో కరెంటు కూడా ఒక భాగం అయిపోతుంది. దాన్ని కూడా ఒక సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ఇవాళ రాజమహేంద్రవరంలో ప్రేయర్ ఎనర్జీ కంపెనీ వారి శాఖను ప్రారంభించారు. వాళ్ళు భారతదేశంలో అత్యంత స్థానంలోని సంస్థ ప్రవర్తమానం అవడమే కాదు, ఎక్కువ సర్వీస్ ఇచ్చే క్యాడర్ కూడా అవసరం, మీకు సిబ్బంది కూడా అవసరం. సర్వే చేయటం, ఎంకరేజ్ చేయటం, ఇంటింటికి వెళ్ళటం, ప్రోత్సహించేలాగా చేయటం. ఇవాళ చాలా పెట్టుకున్న వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళ అనుభవం చెబుతున్నారు. 10-12 వేలు బిల్లు వచ్చే వాళ్ళకి 3 వేలకు తగ్గిపోయిందని చెప్పి చాలా చోట్ల పెట్టుకున్న వాళ్ళ అనుభవం మనకి మన కూడా ప్రోత్సహించేలాగా ఉంటుంది. అందరికీ నమస్కారము, థ్యాంక్స్ అండి వచ్చినందుకు. సార్ వచ్చినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఆయన చాలా అద్భుతంగా చెప్పారు ప్రతి కేటగిరీ ఆఫ్ కస్టమర్స్ గురించి. సో ప్రేయర్ ఎనర్జీ ఇప్పుడు 11వ సంవత్సరం పూర్తి చేస్తుంది సోలార్ ఇండస్ట్రీలో ఉండబడి. ఫస్ట్ ప్రాజెక్ట్ యాక్చువల్లీ మాకు చాలా పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచే. అది కూడా రూరల్ ప్రాజెక్టు, మనకు ట్రైబల్ బెల్ట్స్, పాడేరు, అరకు వ్యాలీలో మనము డిస్ట్రిబ్యూటెడ్ సోలార్ అని ఒక చిన్న డీసెంట్రలైజ్డ్ గ్రిడ్స్ పెట్టామన్నమాట విలేజ్ ఎలక్ట్రిఫికేషన్ కోసము. దాని తర్వాత చాలా సంవత్సరాలు గవర్నమెంట్కి కూడా ఇక్కడ ఈపీడీసీఎల్, సిపిడిసిఎల్ గవర్నమెంట్స్కి, ప్రభుత్వాలకు కూడా మేము సోలార్ సిస్టమ్ పెట్టాము. ఇప్పుడు మాట్లాడితే పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన అంటే ఆ యోజన కింద సబ్సిడీ అనేది ప్రతి ఇంటికి అందిస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ అనమాట. అక్కడ కిలోవాట్కి 30,000, 2 కిలోవాట్లు అయితే 60,000, 3 కిలోవాట్ల నుంచి 78,000 వరకు సేవింగ్స్ ఉంటాయి కస్టమర్కి. డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీ అకౌంట్స్లోకి డైరెక్ట్గా ప్రాసెస్ అవుతుంది. సార్ చెప్పినట్టు ఈరోజు ఆ అప్ఫ్రంట్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో దానికి ప్రేయర్ ఎనర్జీ డైరెక్ట్గా లోన్స్ కూడా, ఇన్స్టెంట్ లోన్స్ కూడా అందజేస్తున్నారు కస్టమర్స్కి. అంటే ఇబ్బంది లేకుండా కరెంటు బిల్లు కట్టుకునే బదులు ఈఎంఐ కట్టుకొని అలా వాళ్ళు ఓనర్షిప్ చేసుకోవచ్చు అనమాట సోలార్ సిస్టమ్స్కి. అవన్నీ కాకుండా కూడా ఈ మార్కెట్లో ఒకటి సర్వీస్ అనేది చాలా ముఖ్యము, ప్లస్ క్వాలిటీ, రిలయబిలిటీ, సేఫ్టీ ఆస్పెక్ట్స్లో మనం ఆలోచిస్తే ప్రేయర్ ఎనర్జీ అనేది ఒక బెంచ్ మార్క్ సెట్ చేస్తుంది అనమాట మార్కెట్లో. అంటే దానికంటే కింద కాంప్రమైజ్ అవ్వేది లేదనమాట క్వాలిటీలో. ఎందుకంటే ఇది ఇంట్లో పెట్టుకుంటాము, అది కరెంట్కి సంబంధించిన సిస్టము, సేఫ్టీ అనేది చాలా ముఖ్యం అయిపోతుంది. సో మేము ఆల్ యాంగిల్స్ నుంచి, అంటే లైట్నింగ్ అరెస్టర్, అంటే విండ్ స్పీడ్స్కి డిజైన్ అనమాట. మనం చాలా
లొకేషన్స్లో గాలి ఎక్కువగా ఉంటే దానికి తగ్గట్టు మేము స్ట్రక్చర్ డిజైన్ చేస్తాము. తర్వాత లేటెస్ట్ టెక్నాలజీ ప్యానెల్స్ వాడతాము. జనరేషన్ వచ్చి 25 ఇయర్స్ అనమాట. ఒకసారి మనం సిస్టమ్ పెట్టుకుంటే 25 ఏళ్ళు మనకు పెట్టక్కర్లేదు పవర్ బిల్స్. మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ 3 నుంచి 4 సంవత్సరాల లోపల రికవర్ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇళ్లల్లో వాళ్లకు సుమారుగా ₹5 నుంచి ₹10 దాకా పర్ యూనిట్ పే చేస్తున్నారు స్లాబ్ రేట్లను బట్టి. ఇక్కడ మనం సోలార్ పెట్టుకుంటే స్లాబ్ రేట్ అనేది కూడా తగ్గుతుంది, ఎందుకంటే యూనిట్లు మనం ఓన్గా జనరేట్ చేసుకుంటున్నాం కాబట్టి యూనిట్ రేట్ అనేది కూడా తగ్గుతుంది. సో ఎలక్ట్రిసిటీ బిల్ చాలా కస్టమర్స్కి ఇప్పుడు ఎవరైతే 2-3 వేలు కడుతున్నారో వాళ్లకు మినిమం ఛార్జెస్ అంటే ఒక ₹90 అలా తగ్గేసి వస్తున్నాయి అన్నమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ క్వాలిటీ అనేది ఇంపార్టెంట్. ప్రేయర్ ఎనర్జీ అది ఇస్తుంది. మా యాప్ ద్వారా కస్టమర్ అనేది డైలీ వాళ్ళ అప్డేట్స్ చూసుకోవచ్చు. పోయిన నెల ఎంత సేవింగ్ అయింది, ఈ రోజు ఎలా సేవింగ్ ఉంది, ఒకవేళ ఏదైనా ఇబ్బంది అయితే దాంట్లో అలర్ట్ కూడా వస్తుంది. సో ప్రోయాక్టివ్లీ ప్రతి కస్టమర్ సైట్ని మేము సెంట్రల్లీ మా ఆఫీస్ నుంచి కూడా మేము అసెట్ మానిటర్ చేస్తామన్నమాట. ఒకవేళ ఏమైనా ఇష్యూస్ వస్తే ప్రోయాక్టివ్లో కస్టమర్స్కి మేము రెస్పాన్స్ చేస్తాం. ఇలాంటి ఎక్స్పీరియన్స్ సెంటర్ రాజమండ్రిలో పెట్టింది అదే ఒక కారణం. ఎందుకంటే కస్టమర్స్కి ఒకవేళ ఫిజికల్గా ఇక్కడ రీటైల్ స్టోర్ ఉంటే లోపలికి వచ్చి కాంపోనెంట్స్ చూడొచ్చు, మా వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడొచ్చు, లోన్ అప్రూవల్కి కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడొచ్చు, సర్వీస్ యాంగిల్లో కూడా ఏదైనా ఇబ్బంది ఉంటే వాళ్ళు మాకు డైరెక్ట్గా రీచ్ అవ్వచ్చు. ఈరోజు 10,000 కస్టమర్స్ పైన ఉన్నారు ప్రేయర్ ఎనర్జీ ఆల్ అక్రాస్ ఇండియా. అండ్ ఆంధ్రప్రదేశ్ అనేది చాలా ముఖ్యమైన రీజియన్ మాకు. అండ్ ఇక్కడ ఫస్ట్ నుంచి గవర్నమెంట్ నుంచి కూడా చాలా మంచి సపోర్ట్ ఉంది మాకు. అండ్ వీఆర్ హోపింగ్ దట్ ఇక్కడ ప్రతి డిస్ట్రిక్ట్లో ప్రతి ఇంట్లో ప్రేయర్ ఎనర్జీ సోలార్ సిస్టమ్ పెట్టాలనే ఉద్దేశం. बात कर सकता हूँ इसमें. English is fine. Okay. So thanks everyone for coming and thank you to MLA Garu for joining us on this very important occasion. The things that I would like to emphasize are, I think from a customer standpoint, solar is a no-brainer. It's an outright savings. The return on investment is more than 30%. The payback period is less than 4 years. And then for 25 years you have free electricity. The government is promoting this. We are the largest residential solar company in Andhra Pradesh today. We are the second largest in India. This is a very important market for us. This is our third solar experience center that we have opened up in this state. And we have a very large team. And for us, this is we see a lot of momentum. And on top of this, we're also seeing the government, whether it's the Andhra Pradesh government, is continuously improving the policy to make it easier for the customers to take solar, to make it easier for the customer to switch on the solar system. Loans are available for